టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో తన మెగా వన్డే రీ ఎంట్రీకి ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇన్నాళ్లు విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గించుకుని అద్భుతమైన ఫిట్నెస్తో దర్శనమిచ్చాడు. అతని కొత్త లుక్ను మాజీ భారత బ్యాటింగ్ కోచ్ స్నేహితుడు అభిషేక్ నాయర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే నెలలో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనతో తిరిగి వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఈ కంబ్యాక్ ముందే రోహిత్ శర్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా 10 కిలోల బరువు తగ్గించుకుని సరికొత్త లుక్లో దర్శనమిచ్చాడు. ఈ అద్భుతమైన మార్పును అతని సన్నిహితుడు మాజీ భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తరపున ఆడాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న అతను వచ్చే నెల అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సిరీస్ కోసం అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ పరిణామం కొన్ని వారాల ముందు రోహిత్, కోహ్లీ ఇద్దరూ ఆస్ట్రేలియా పర్యటనతో తమ అంతర్జాతీయ కెరీర్ను ముగిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. గత ఏడాది జూన్లో బార్బడోస్లో భారత్ టీ20 ప్రపంచ కప్ టైటిల్ను గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీ టీ20ల నుండి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత 5 రోజుల్లోనే టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యారు. 2027 ప్రపంచ కప్ వరకు తమ కెరీర్ను కొనసాగించాలి అనుకుంటే వన్డే క్రికెట్లో ఎంపికకు సంబంధించి తమను తాము నిలబెట్టుకోవడానికి దేశవాళీ క్రికెట్ ఆడాలి అని సెలెక్టర్లు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని ఒక మీడియా నివేదిక సూచించింది. ఈ రిటైర్మెంట్ పుకార్లపై ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటివరకు స్పందించకపోయినా రోహిత్, కోహ్లీ తమ తప్పనిసరి ప్రీ సీజన్ ఫిట్నెస్ టెస్టులను పూర్తి చేశారు. రోహిత్ తన పరీక్షల కోసం బెంగళూరులోని BCCA సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లాడు. అక్కడ అతను ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం అదనంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. మరోవైపు కోహ్లీ IPL 2025 సీజన్ ముగిసినప్పటి నుండి లండన్లో తన స్థావరాన్ని మార్చినందున అక్కడే తన ఫిట్నెస్ టెస్ట్ను పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాలు రోహిత్, కోహ్లీల కెరీర్లో ఒక కొత్త దశను సూచిస్తున్నాయి.